పివి సింధు పేరు చెప్పుకుని డిఎస్సి ఉద్యోగాలలో స్కామ్కు తెరలేపారు అన్నది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. పివి సింధు పేరు చెప్పుకుని డిఎస్సిలో ఏ విధంగా ఉద్యోగ నియామకాలు చేశారు అన్నది ఈ వీడియో సారాంశం. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పి ఈ టీచర్ ఉద్యోగాలు కూడా అలాగే సింధులాగానే ఇచ్చేయాలట. ఇటువంటి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. నిజంగా ఈయన మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడు లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జియో నెంబర్ 23, జియో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు అని మళ్ళీ గేట్లు మూసేసినారు. చూశారుగా, బుర్రున్నోడు ఎవరైనా ఇటువంటి పని చేస్తారా అంటే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పని చేయరు. పివి సింధును అడ్డం పెట్టుకుని స్పోర్ట్స్ కోటాలో ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చేశారట. సాక్షాత్తు లోకేష్ బాబే ఆయన అసెంబ్లీలో చెప్తున్న మాట. పివి సింధుకు అప్పుడు అలా ఉద్యోగం ఇచ్చాం కాబట్టి ఆ ఉద్యోగం ఇచ్చిన ఘనత మాది కాబట్టి అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చేసాము అని అంటున్నారు. పివి సింధు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమె ఎన్నో పథకాలు భారతదేశానికి తెచ్చిపెట్టింది కాబట్టి ఆమెను ఒక ప్రత్యేకమైన కేసుగా మనం పరిగణించి పివి సింధుకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అది ఏ క్రీడాకారునికైనా కూడా భారతదేశానికి ఎవరైనా గౌరవప్రదమైన అవార్డులు తీసుకొచ్చినా కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నత స్థానాల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తారు. దేశానికి వాళ్ళు సేవ చేశారు కాబట్టి. కానీ ఇక్కడ ఉద్యోగ నియామకాలలో పివి సింధు పేరు చెప్పి ఇష్టానుసారం జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వటం, తర్వాత ఆ జీవోలు క్లోజ్ చేసేసి మళ్ళీ వీళ్ళు ఇష్టానుసారం ఉద్యోగ నియామకాలు ఆర్డర్ ప్రకారమే చెల్లుబాటు అవుతాయి అని మళ్ళీ మాట మార్చేయటం. ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఒక తొగ్లక్ పరిపాలన. నిజంగా వాళ్ళు అంటుంటారు జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ పరిపాలన కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ సక్రమంగానే సాగాయి. ప్రతి ఉద్యోగం కూడా సక్రమంగానే ఇచ్చారు. కేవలం 2-3 నెలల్లోనే దాదాపు 136,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా సచివాలయాల్లో ఇవ్వటం జరిగింది. 136,000 ఉద్యోగాలు వాళ్ళు అంత కరెక్ట్గా ఇచ్చినప్పుడు కేవలం 16,000 పోస్టుల నియామకాలలో ఇష్టానుసారం స్పోర్ట్స్ కోటాలో మీరు జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చేయటం, తీరా దొరికిపోయిన తర్వాత పివి సింధును అడ్డం పెట్టుకుని ఆమెకి ఇచ్చాము కాబట్టి అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పటం, ఇదంతా చూస్తూ ఉంటే డిఎస్సి నియామకాలలో స్కామ్ జరిగింది అని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.